ఆర్పికే కాదు మిమ్మల్ని చంపాలంటే చీర కొంగుతో కూడా గురేసి చంపొచ్చు. అందుకని అవన్నీ అయిపోయినాయి. మీ తేజ్ దాటిపోయింది. కొంత సెల్లులు చూసుకోండి నేర్చుకుంటారు, కొంత సెల్లులు చూసి చెడిపోతారు. అందుకే నేను చెబుతున్నా, పిల్లలు చిన్న చిన్న పిల్లలకి సెల్లులు ఇవ్వద్దు. ఇప్పుడు ఏముందంటే ఎక్కువ రీల్స్ కు తెగబడుతున్నారు. రీల్స్ కు తెగబడి పిల్లలకు కూడా చదువు నేర్పించకుండా రీల్స్ నేర్పిస్తారు. నేర్పించిన కాసి ఏమైతుంది, తల్లిదండ్రులకు స్వేచ్ఛ కావాలంటారు. ఆ స్వేచ్ఛలోంచి పుట్టిన పిల్లలు ఎట్టుంటారు, వాళ్ళు కూడా స్వేచ్ఛ కోరుకుంటారా? మొన్న ఒకటి వీడియో వైరల్ అయిపోయింది బొంబాయి మెట్రోలో. ఒక ఉమెన్ వచ్చేసి హౌ టు కిల్ మెన్ అనే బుక్ చదువుతుంది. భర్తలు దొంగన భర్తలు ఉంటారు కదా, కూతురు వాడకూడదు మనం. కానీ వాళ్ళంటూ వాళ్ళని ఎడా వేయాలని వాళ్ళు చదువుకుంటారు, నేర్చుకుంటారు అనమాట. మంచోళ్ళు కూడా ఉంటారు కదా, మంచోళ్ళు ఉండబోవాల్సిందే, చెడోళ్ళు ఉండబోవాల్సిందేనా? ఒక బెర్ర మడుగులో పడితే 10 బెరగొడ్లు పోతాయి. దీని పరిష్కారం ఎట్లా? పరిష్కారం లేదని చెప్పినగా మీకు అయిపోయింది మీ చరిత్ర, మీ కర్మ అంతే. మీరు అందుకే మీరు 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పెళ్లిళ్ళు చేసుకోవట్లా. మొత్తానికి మొగోళ్ళని చేసుకోకపోయినా పాత్ర ఎట్టనని తెగిడిచిపోతారు కాబట్టి తెగేవాడు మీరు కూడా. మిక్సీ అయిపోయింది, డ్రమ్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా హార్పిక్ ఉంది. హార్పిక్ తో చంపొచ్చు అని ఎవరికి తెలియదు. బాత్రూమ్ క్లీన్ చేసి ఎట్లా చూడొచ్చు దాన్ని అసలు? ఏంది నేను చెప్పింది కదా, ఆర్పికే కాదు మిమ్మల్ని చంపాలంటే చీర కొంగుతో కూడా గురేసి చంపొచ్చు. అందుకని అవన్నీ అయిపోయినాయి. మీ తేజ్ దాటిపోయింది. మీ తేజ్ మా తరంలోనే మీరు సాగించారు అప్పుడు మీ మగజాతి. ఇప్పుడు మీ తరంలో లేదు. ఈ తరం మొగాళ్ళకి చివరిగా మగవాళ్ళకి, ఈ తరం పిల్లలకి నేను చెప్పేదంటే, మా తరంలో మా వాళ్ళకి జరిగినట్టు మీకు జరగదు. ఇది మాత్రం నిజం. మీకైతే జరగనది. మీరు 24 గంటలు ఆమెకు ఎదురు పెట్టినా సరే, మీ జీవితం తార పోసినా సరే, మీకు జరగనే జరగదు. ఇప్పుడు జరగదంటున్నారు కదా, అంటే ఇక్కడ అమ్మాయిలే కదా కట్టలేంది. ఏంది అమ్మాయిలే కదా, అమ్మాయిల తల్లిదండ్రులు కరెక్ట్గా పెంచలేదా వాళ్ళని? ఎవరు? అమ్మాయిల తల్లిదండ్రులు కరెక్ట్ కు పెంచిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా కరెక్ట్ కు పెంచిన వాళ్ళు ఉన్నారు. కానీ అటు ఇటు తెగబడ్డ జాతి 2 ఉన్నాయిగా. 2 జాతులు ఉన్నాయి. ఒకళ్ళే ఎందుకు అనాలి మనం? 2 జాతులు ఉన్నారు, 2 తెగబడ్డ జాతులు ఉన్నారు కాబట్టి ఇట్లా తెగబడ్డ శాతలు. ఇప్పుడు 10% ఎట్టు వచ్చేది. సరిసగం కనుక వస్తే దేశం అంతం అయిపోద్ది. ఇంకా అందుకని దయచేసి మారాలి, అందరూ మారాలి. ఇది మనం అవకాశంగా తీసుకొని దీన్ని ఇంకోసారి జరగకుండా మనం అందరం మాట్లాడాలి దీని గురించి. కానీ ఇంకోటి జరగడానికి ఎంకరేజ్మెంట్ చేస్తే అది చివరికి నా దాకా నీ దాకా కూడా. తల్లిదండ్రులకి ఏం చెప్పాలి? వాళ్ళు అలా చేయడం వల్ల పిల్లల జీవితాలు నాశనాలు అవుతున్నాయి. ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరు అట్లా చేయటం వల్ల ఇప్పుడు వాళ్ళు పోటీ పడి చంపేసుకుంటున్నారు కదా, అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? పిల్లలు ఇప్పుడు పిల్లలు పుట్టినాక ఇప్పుడు ఈ తరం వాళ్ళకు పిల్లలు పుట్టినాక దయచేసి పూర్వం రోజులు తిరిగి రావాలంటే క్రమశిక్షణ ఉండాలి. ఫస్ట్ తల్లిదండ్రులకు ఉండాలి. తల్లిదండ్రులకు ఉంటే పిల్లల పద్ధతి బాధ్యత. ఇప్పుడు ఇద్దరు కష్టపడి సంపాదించుకొచ్చి బతకండి ఇప్పుడు సరిపోవు డబ్బులు. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లకి, ఇప్పుడున్న వ్యవస్థకి. ఆ రోజుల్లో మాకు 100 రూపాయలు తెచ్చినా సరిపోయింది. మీకు ఈ రోజులో రోజు 10,000 తెచ్చినా సరిపోవు. ఎందుకంటే మీకు ఇప్పుడు డామినేషన్ ఎక్కువ పెరిగిపోయింది. అప్పుడు ఆ రోజుల్లో పెళ్లి వేరుంది, ఈ రోజుల్లో పెళ్లి వేరుంది. ఎవరన్నా తినటానికి గతి లేకపోయినా పెళ్లి ఏనగా చేసుకుంటారా? ఎవడరా చేసుకునేది? ఎవడన్నా చేసుకుంటుండా? ఏమన్నా ఉన్నోడు తగ్గట్టు పోగాలని చూస్తారు కానీ తల్లిదండ్రులు చంపుతారు. కానీ ఇన్నాళ్ళు హెల్దీ పెన్షన్లు ఉన్నాయా? చెప్పండి. ఇన్నాళ్ళు హెల్దీ పెన్షన్లు ఉన్నాయా? ఫుటో సోట్లు ఉన్నాయా? ఇవన్నీ పెట్టుకోబట్టాగా ఇట్లా ఈ చంపేసేది మిమ్మల్ని. అది సిగ్గుండద్దు. ఇన్నాళ్ళు లేవుగా. సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లిళ్ళు ఏమి జీవితాంతం ఉండే. ఇప్పుడు అన్ని పెట్టుకోబట్టి 10 రోజులకే ఊడిపోతున్నాయి. ఇలా తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు, అదే కోరుకుంటారుగా. ఇట్లా గ్రాండ్ తనం చూసాగా వాడికి జాబ్ ఉండాలా, వాడికి కోట్ల ఆస్తి ఉండాలా, వాడికి అన్ని ఉంటేనే పెళ్లి, పిల్లనిత్తం లేకపోతే ఇవ్వని. పిల్ల తల్లిదండ్రులు కూడా దొంగలు అవుతున్నారు.